నమస్కారం అండి. నేను డాక్టర్ వివేక్ అచ్చా, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వన్ హాస్పిటల్స్ కరీంనగర్. మనం జనరల్ సర్జరీలో భాగంగా మనం ఈ రోజు చర్చించబోయే టాపిక్ హెర్నియా. హెర్నియా అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ వస్తుంది అండ్ దానికి గల లక్షణాలు ఏంటివి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మన దగ్గర ఏమున్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకు చూసుకున్నట్లయితే హెర్నియాస్ అని చూసుకుంటే మనకు కామన్ గా అంబలికల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా అండ్ ఇన్సిషనల్ హెర్నియాస్. ఓకే, సో ఇవి మనం నార్మల్ గా వింటుంటాం. సో హెర్నియా అంటే ఎక్కడన్నా కడుపు భాగంలో ఎక్కడన్నా చిన్న రంధ్రం లాంటిది కండరాల్లో ఏర్పడి ఆ కడుపు నుంచి పేగులు కానీ పేగుకున్న కొవ్వు కానీ బయటికి కండరాల నుంచి బయటికి రావడాన్నే మనం హెర్నియాగా మనం చెప్తుంటాం. సో మనం ముందుగా అనుకున్నట్లు మనం కామన్ గా అంబలికల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా అండ్ ఇన్సిషనల్ హెర్నియాస్ అని మూడు విధాలుగా మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. అంబలికల్ హెర్నియా అంటే బొడ్డు భాగంలో కండరాలు వీక్ అయ్యి అక్కడ పేగు బయటికి రావడాన్ని అంబలికల్ హెర్నియా అంటాం. అండ్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జలలో బీజానికి ఉండే నరాల పక్కన నుంచి వీక్నెస్ ఏర్పడి అక్కడ పేగులు బయటికి రావడాన్ని మనం ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. అండ్ ఇన్సిషనల్ హెర్నియాస్ అంటే కొంతమందికి ఆపరేషన్స్ వేరే రీజన్స్ వల్ల ఆపరేషన్స్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి ఆపరేషన్ కానీ లేకుంటే పేగుకు రంధ్రమై ఏదైనా ఆపరేషన్స్ అయిన తర్వాత ఇట్లా అక్కడ కండరాలు వీక్ అయ్యి పేగులు బయటికి రావడాన్ని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ లాగా చెప్తుంటాం. తర్వాత దానికి గల లక్షణాలు ఏంటివి? లక్షణాలు మనం చూసుకున్నట్లయితే చాలా సార్లు హెర్నియా ఉండి కూడా నొప్పి లేకుండా మనకు పేషెంట్ కేవలం ఉబ్బు అంటే ఒక వాపు లాగా ఏర్పడడం మనం ఆ పేషెంట్ నుంచి జనరల్ గా వింటుంటాం. సో అది నార్మలే కావచ్చు అని చాలా మంది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎప్పుడైనా కాంప్లికేట్ అయినప్పుడు, ఇప్పుడు మనం కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనం చెప్పినట్లుగా ఏదన్నా డిఫెక్ట్, ఏదన్నా కండరాల్లో చిన్న రంధ్రం ఏర్పడినప్పుడు కడుపులో ఉండే పేగులు పేగుకున్న కొవ్వు లోపలికి బయటికి వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. మనం నుంచొని ఏదన్నా పని చేస్తున్నప్పుడు బయటకు వస్తాయి అండ్ పడుకున్నప్పుడు యథావిధిగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లాంటి టైమ్స్ లో పేషెంట్ కి ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. కేవలం పేషెంట్ ఏదన్నా వాపు లాగా వస్తుందని మాత్రమే మనకు డాక్టర్ గారిని సంప్రదించడం జరుగుతుంది. దీన్నే మనం అన్కాంప్లికేటెడ్ రెడ్యూసబుల్ హెర్నియా అంటాం. కొన్నిసార్లు కొంతమందిలో ముందు పేగులు బయటికి లోపలికి వస్తుంటాయి, తర్వాత బయటికి వచ్చి ఇరుక్కపోవడం జరుగుతుంది, లోపలికి వెళ్ళవు. అయినా కూడా ఎప్పుడన్నా ఒకసారి చాలా తక్కువ మోతాదులో పెయిన్ రావడము ఇట్లా ఉంటుందన్నమాట. అదర్వైజ్ పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటారు. కానీ కొందరిలో ఏమవుతుందంటే పేగులు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇరుక్కొని పోయి ఈ కండరాలు టైట్ గా పేగులను పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని రక్త సరఫరా అనేది తగ్గిపోయి పేగు కుళ్ళిపోవడం లాంటివి జరగడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. దీన్నే కాంప్లికేటెడ్ హెర్నియా ఆర్ స్ట్రాంగులేటెడ్ హెర్నియాస్ అని చెప్తుంటాం. ఈ స్ట్రాంగులేటెడ్ హెర్నియా అనేది ఎమర్జెన్సీ, ఎందుకంటే రక్త సరఫరా అనేది కంప్లీట్ గా ఆగిపోవడం వల్ల పేగు కుళ్ళిపోయి అందులోని ఉండే మలినం ఏదైతే ఉంటుందో అది కడుపులో పడిపోయి మనకి కడుపు అంతా సెప్టిక్ అయ్యి అక్కడి నుంచి పేషెంట్ చనిపోయేదాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. సో కాబట్టి అంత మనం స్ట్రాంగులేటెడ్ హెర్నియాస్ దాకా వెళ్లకుండా ముందే డాక్టర్ గారిని సంప్రదిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు. మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రెండు ఉంటాయి మనకు: ఓపెన్ హెర్నియాస్ అండ్ ఓపెన్ హెర్నియా రిపేర్ అండ్ లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్. ఓపెన్ హెర్నియాస్ రిపేర్ అయినా లాప్రోస్కోపిక్ లో అయినా మనం చేసేది ఏంటంటే ఏదైతే డిఫెక్ట్, ఏదైతే రంధ్రం లాగా అక్కడ కండరాల్లో ఏర్పడిందో ఆ కండరాల పేగులను బయటకు వస్తున్న పేగులను లోపలికి వేసేసి కండరాలను కుట్టేసి జాలి వేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో మళ్ళీ హెర్నియా రాకుండా నివారించడానికి మనం జాలి అనేది వేసుకోవడం జరుగుతుంది. సో ఇది కాంప్లికేటెడ్ హెర్నియా దాకా వెళ్లకుండా ముందే మనం గుర్తించినట్లయితే చిన్న ఆపరేషన్ తో మనం ఈ కాంప్లికేషన్స్ ని కంప్లీట్లీ అవాయిడ్ చేయొచ్చు. కాంప్లికేటెడ్ హెర్నియాస్ లో ఏంటంటే పేషెంట్ కొన్నిసార్లు సెప్సిస్ లో అలా సెప్టిక్ షాక్ లో అలా ల్యాండ్ అయింది అనుకోండి, సర్జరీ చేసినా కూడా ఉపయోగం ఉండకపోతుండొచ్చు. సో డాక్టర్ గారిని ముందే సంప్రదిస్తే కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో ప్రాబ్లమ్ ని డిటెక్ట్ చేసి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మన ముందు ఉంచడం జరుగుతుంది. తద్వారా మనం కాంప్లికేషన్స్ నివారించుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వన్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.